హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు పొద్దుటే తీసుకున్నదనమాట. పొద్దుగాలంటే పావు తక్కువ 6 గంటలకు అలా లేచాను. అప్పటికి గూడా ఇంకా చీకటిగానే ఉంది చూడండి ఎట్లుందో. ఇంకా లేచిన వెంటనే అయితే అదే మొహం కడుక్కున్న తర్వాత బయట అంతా ఊడ్చుకొని, కడుక్కోవడం అయితే చేసుకుంటున్నాను. చలి మాత్రం చాలా విపరీతంగా ఉంది. నీళ్ళు ముట్టుకోవాలంటే చాలా భయంగుంది. కానీ తప్పదు కదా! చేసుకోవాల్సిందే మన పని మనం. ఇంకా అయితే నేను ఊడ్చి నీళ్లు జల్లుకుంటున్నాను. అంతగా అక్కడ ఏమైందంటే గట్టిగా ఊడవాల్సొచ్చింది. నిన్న వేసిన ముగ్గయితే అస్సలు పోవట్లేదన్నమాట. అది తడి స గచ్చు మీద వేసినందుకు అది గట్టిగా పట్టుకుంది. ముగ్గునైతే అసలు కడగబుద్ధి కాలేదు. ఇంకేం చేయాలి చెప్పండి? కడగాలి కదా! అందుకే కడిగేస్తున్నా. ముందుగా అయితే నాదొక రిక్వెస్ట్ అండి. నా వీడియోనైతే ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా వీడియోకైతే ముందుగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోస్ చాలామంది చూస్తున్నారు గానీ వీడియోకైతే లైక్ ఇవ్వట్లేదు. మీరిచ్చే లైక్ ద్వారా నా వీడియోస్ ఇంకొంతమందికి నోటిఫికేషన్ ఎళ్తుందనమాట. సో, అందుకని జెప్పేసి ప్లీజ్ లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా మా ఇంటి ముందు ఏమైందంటే మొత్తం అంతా మోరి పక్కనే ఉందన్నమాట. అక్కడంతా నీట్‌గా లేదు. ఓనర్‌కైతే చాలా సార్లు చెప్తా ఉన్నాము, వచ్చి నీట్‌గా చేయించండి, నీట్‌గా చేయించండి అని. ఆయనైతే అస్సలు రావట్లేదు. ముగ్గేసుకునే దగ్గరనే అదిగోండి ఎలుకలైతే బొక్కలు పెట్టేసినాయన్నమాట. నేను ఈరోజు పొద్దుటే ఊడ్చి ముగ్గేస్తుంటేనే అది సుండెలుకలంటారు గదా! అవి అయితే మూతి పెట్టి బయటికి చూస్తా ఉన్నాయన్నమాట. కిస్ కిస్ అని అరుస్తున్నాయి. నాకు భయమైంది. ఆ వాకిలి అలా ఉన్నా గూడా నాకైతే ముగ్గేసుకోకుండా అయితే ఉండబుద్ధి కాదు. ఇంకా దాని ముందు కొంచెం రోడ్డుంది గానీ, రోడ్డు మీద ముగ్గేసుకుంటే ఏమైతుందంటే, వాటరొచ్చినప్పుడల్లా జనాలు కొంచెం నీళ్ళు ఎక్స్‌ట్రా వాటరొస్తే కొద్దిగా రోడ్డు మీద ఇట్లా పడతారు కదా! నీళ్ళనేవి డౌనెల్‌కుంది కాబట్టి మా వాకిలి వచ్చి ముగ్గంతా కొట్టుకపోతది. ఈ ఇంటి ముందే అయితేనంటే నీళ్ళు పడవనమాట. అందుకని జెప్పేసి నేను అక్కడనే వేసుకోవడానికే ట్రై జేస్తా ఎక్కువగా. చాలా సార్లు చెప్తా ఉన్నాము. ఆయనెప్పుడొచ్చి చేయిస్తాడో ఏమో! మంచిగా చేయిస్తే బావుండు. నా ముగ్గు ఇంకా నేను వేసుకున్న ముగ్గు మంచిగా కనిపిస్తది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ముందే సంక్రాంతి పండగ వస్తుంది కదా! జనవరి 1 అప్పటికన్నా కొంచెం మంచిగా చేసుకోవాలనుకుంటున్నా. ఆయనొచ్చేటట్లు లేడు. పక్కన ఎవరి దగ్గరైనా మాట్లాడుకొచ్చుకొని చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకొచ్చేసి ఈరోజు పొద్దుగాల లేచి తొందరగా పని చేసుకొని నేను, మా ఆయన కలిసి గుడికైతే వెళ్దాం అనుకున్నాము. కానీ మా ఆయన మీద నేను ఆశలు పెట్టుకుంటే అస్సలు మా ఆయనైతే రానే రాడనమాట. ఎన్ని సార్లు అడుగుతానో. అట్లా ఇట్లా టైం గడిపేసి కరెక్ట్ టైంకయితే మాత్రం ఆటోకే వెళ్తాడు గానీ గుడికి రా అంటే అస్సలు రాడు. ఎంత గట్టిగా బ్రతిమలాడినా గూడా నేనైతే రాను. నువ్వు వెళ్ళు. కావాలంటే నిదానంగా నువ్వు పోయి చేసుకో అంటాడే కానీ నాతో పాటు రా అంటే అస్సలు రాడనమాట. నేనింక గట్టిగా అడిగితే ఏమంటాడంటే, దేవుడు నా మనసులోనే ఉన్నాడులే. నేను చాలా సార్లు మొక్కుకుంటాను. నీకంతగా కావాలనుకుంటే నువ్వెళ్ళు అనేసి అంటాడనమాట. మా పిల్లలు చిన్నగున్నప్పుడైతే అట్లనో, ఇట్లనో ఏడ్చి బ్రతిమలాడి ఆ చిలుకూరికి అటు ఇటు వెళ్ళేసి వచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడైతే మేమిద్దరమే ఉన్నాం కదా! ఆయన అస్సలకైతే రానే రాడు. ఇక్కడ మీరు చూసిన ముగ్గయితే నిన్న నేను దేవుడు దగ్గర వేసుకున్నదనమాట. ఈరోజు మళ్ళీ ఇంకొకటేసాను. అది గూడా మీరు చూస్తారు. చూపిస్తాననమాట. ఇంక ముందు ఉంటది. ఇంకొచ్చేసి ఉండేది హైదరాబాద్‌లోనే కదా! ఏమంతగా పనులు నీట్‌గా చేసుకుంటారని అనుకుంటారేమో! నేనైతే అన్నీ పేరుకి సిటీలో ఉన్నా కూడా మొత్తం అన్నీ గూడా ఊరి పద్ధతుల్లోనే చేసుకుంటాను. ముందుగా అయితే పాచినోరైతే కడిగేసుకుంటాను ఎప్పుడైనా సరే లేచిన వెంటనే. దాని తర్వాతనే ఏ పనులైనా ముట్టుకుంటాననమాట. ఇక్కడొచ్చేసి నేను నిన్న నైట్ నానబెట్టుకున్న బియ్యం అన్నమాట అన్నం కోసం. అయితే ఉదయం అన్నమే సరిపోయింది. ఇంక అందుకే అన్నం అట్లాగే ఉంచేసిన. బియ్యం వండుకోలేదు. అది తర్వాత వండుకోవాలి. ఇంకా నోరు కడుక్కున్న తర్వాత వాకిలుడిచి నీళ్లు జల్లుకొని ముగ్గేసుకున్న తర్వాత ఇంకా పొయ్యి దగ్గరకొచ్చేసి పొయ్యి మీదయితే నీళ్లు చిలకరించి తుడుచుకున్న తర్వాతనే నేను పొయ్యినైతే వెలిగిస్తాను. పొయ్యి తుడచకుండా వంట చేస్తే నాకేదో అసంతృప్తిలాగా అనిపిస్తది. ఎవరైనా పొరపాటున నేను లేనప్పుడు పొయ్యి వెలిగించినా గూడా మనసంతా చానా విరక్తిగా, కోపంగా అనిపిస్తదనమాట. పొయ్యిని తుడుచుకున్న తర్వాత చేసుకుంటేనే మంచిగా అనిపిస్తది. ముందు రోజు నీట్‌గా ఉన్నా గూడా మళ్ళీ కొన్ని నీళ్ళైనా అట్లా చిలకరించి తుడుచుకోకపోతే మనసుకు ప్రశాంతంగా ఉండదు. నీట్‌గా అయిన తర్వాత దేన్నైనా అట్లా చూస్తే మనసుకి పాజిటివ్‌గా అనిపిస్తది. మనశ్శాంతిగా అనిపిస్తది. నేనైతే పనులు ఏదైనా చేసుకుంటున్నానంటే ఆ పని నిదానంగా చేస్తాను. కానీ చేసిన తర్వాత ఒకసారి చూస్తే నాకైతే హాయిగా అనిపిస్తదనమాట. నాకు అదే ఎక్కువగా ఇష్టపడతా ఉంటాను.
ఏ పని చేసుకున్నా కూడా కొంచెం నీట్‌గా చేసుకుంటాను. నిదానంగా చేసుకుంటా. ఫాస్ట్‌గా అయితే నాకు పని అవ్వదు. ఇంకా మా ఆయనని రమ్మని చెప్తే అసలకి వస్తాడేమో అని ఆశ పెట్టుకున్నాను గానీ, ఆయనైతే అసలు ఫస్ట్ అని ఊక మూలిగిండు గానీ తర్వాతయితే రాలేదు. ఇంకా తప్పదు కదా! ఆయనకు రాకపోయినా సరే నేనైతే వెళ్ళాలనుకున్నాను. అందుకని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా పని చేసుకొని వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయి ఉన్నాను. ఇంకా మా ఆయన కోసం ఆయన వెళ్ళిపోయే టైంకి వంట చేయాలి కాబట్టి బియ్యం మళ్ళీ కొన్ని కడిగేసి పాల ప్యాకెట్ తెచ్చుకొని ఫస్ట్ చలి బాగా ఎక్కువ పెడుతుందని పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ పెట్టుకున్నాను. ఇంకా చిక్కుడుగాయ కూర చేసుకుందాం అని చెప్పేసి ముందు రోజు నైటే చిక్కుడుగాయ గిల్లి పెట్టుకున్నాను. ఒకవైపు ఆ చిక్కుడుగాయ కూర పొయ్యి మీద ఏసి ఇంకా ఇండ్లు ఊడవడము అన్నీ పరుపులన్నీ తీసుకొని దులుపుకొని ఇంకా ఊడ్చుకుంటున్నాను ఇల్లైతే. ఈరోజు శనివారం కావడంతోటి మా ఆయనైతే కొంచెం గిరాకీ తక్కువుంటదని జెప్పేసి లేట్‌గా వెళ్తాడనమాట. ఇంకా నేను పొద్దుగాల లేచిన ప్రయోజనం గూడా లేకుండా పోయింది. అంటే మిగతా రోజులలో ఏమైతదంటే ఖచ్చితంగా 8 కల్లా బయలుదేరిపోతాడు. అమ్మమ్మ అంటే ఇంక 8, 10 నిమిషాలు అంతే ఇంకా లాస్ట్ ఎళ్ళిపోతాడనమాట. ఈరోజు 9:30 ఆ టైం వరకు ఉన్నాడు. కానీ నా పనైతే తేలలేదనమాట. మా ఇంట్లో మా ఆయనుంటే మాత్రం నాకు పనైతే అస్సలు తీరదు. అంటే ఈరోజు ఇంటి దగ్గర లేట్ అయింది కాబట్టి ఇంకా బాక్స్‌తో పాటు అన్నం గూడా ఇక్కడనే తినేసి వెళ్ళాడన్నమాట మా ఆయన. టైం ఎట్లాగో ఉంది కదా! ఇంకా బయటికెళ్ళి ఏం టిఫిన్ చేస్తా రోజు టిఫిని ఈరోజు ఇంట్లోనే తింటా అని చెప్పేసి వంట అయింది కదా! అని చెప్పేసి ఇంట్లోనే తిన్నాడు అన్నము. మా ఆయనకి బాక్స్ పెట్టి ఆయనకన్నీ వాటర్ బాటిల్‌లో నీళ్లు పోసి ఆయన బయటికెళ్ళిపోయిన తర్వాత అయితే నేనింకా ఇల్లు అవి తూడ్చుకున్నాను. నా మనసులో అయితే చాలా రోజుల నుంచి ఒక కోరికైతే అట్లాగే ఉండిపోయిందబ్బా! నిజంగా. అది ఎప్పుడు తీరుతదో ఏమో అని చెప్పేసి నా ఎదురుచూపులు. దేవుడెప్పుడు ఆశీర్వదిస్తాడో, నేనెప్పుడు ఆ కోరికను నిజంగా చూస్తానా అని అనిపిస్తా ఉంది నాకు. అదేంటంటే తిరుపతి వెళ్ళాలని నాకు చాలా కోరికనమాట. దేవుడి దగ్గరికి వెళ్లి చూసి రావాలి, దేవుడిని కళ్ళతో చూసుకోవాలి అని చెప్పేసి ఎంతగానో ఆరాటం. కానీ ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటున్నాం కానీ ఏదో ఒకటి ఇదైపోయి ఇంకా నిర్లక్ష్యం అయిపోతుంది. ఖచ్చితంగా వెళ్ళాలని ఎంతగా అనుకుంటున్నానో అంత దూరంగానే ఇదైతుందనమాట. అందుకే నాకు బాధగా అనిపిస్తా ఉంటదయితే. మేమున్న దగ్గర వెంకటేశ్వర్ల స్వామి గుడి దగ్గరలో ఉంది. చాలా సార్లు వెంకటేశ్వర్ల స్వామి గుడికైతే ఇంకా వెళ్తా ఉన్నాను. ఇంకేం చేస్తాం టైం దేవుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడైతే తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. కాకపోతే ఇప్పుడు ఇక్కడ దగ్గరున్న గుడికైతే వెళ్తా ఉంటాననమాట. ఇంకా ఎక్కడున్నా ఒకటే దేవుడు కదా అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఎంతైనా అక్కడైతే నిజంగా వెలిసిన దేవుడు కదా! అందుకే చూడాలని చెప్పేసి ఒక కోరిక. నాకు అట్లాగే ఉండిపోయింది. అదెప్పుడు తీరుతదో ఏమో! ఇక్కడొచ్చేసి మా ఆయన ఆటో లైట్ వెలగట్లేదంట. అది రిపేర్ ఏమో చేయిస్తే సరిగ్గా చేయలేదని చెప్పేసి మళ్ళీ మా ఆయనే చేసుకుంటున్నాడు. ముగ్గు అయితే ఇదే అండి దేవుడి దగ్గర చూయిస్తానన్నాను కదా! ఆ చిన్న ముగ్గు రోజు ఒకటి వేసుకుంటా ఉంటాను దేవుడి దగ్గర. ఇదే ఆ వెంకటేశ్వర స్వామి గుడి అయితే దేవుడినైతే ఇక్కడున్న దేవుడితో సంతృప్తి పొందుతున్నాను కానీ ఇంకా తిరుపతి వెళ్ళాలన్న కోరికైతే అట్లాగే ఉంది నా దగ్గర. ఆ కోరికను మాత్రం అట్లాగే అనిపిస్తా ఉంటదన్నమాట. మాకు పక్కన గల్లీ అక్క వాళ్ళందరూ గూడా కలిసి వెళ్ళాము గుడికి. ఇక్కడ ప్రతి శనివారం గూడా అన్నదానం జరుగుతదనమాట. చాలా మంది పబ్లిక్ ఉంటారు. ఇంకా మేమెప్పుడైనా వెళ్ళామంటే మేము గూడా అన్నం తినేసే వస్తాము. చేసి పెడతారనమాట. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మరో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్.